బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సూర్య బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. అండ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఫోటో ఎడిటింగ్ లాగా అయితే ఎడిట్ చేశాను. మీరైతే బ్యాక్గ్రౌండ్ బర్త్డే ఎడిటింగ్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. జస్ట్ బ్రష్ పిఎన్జీస్ పెట్టేసి మీరైతే బర్త్డే ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ అయినా చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద ఇచ్చాను, నాకు మెసేజ్ అయినా చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ పర్టిక్యులర్ పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను సూర్య సార్ అయితే పిక్స్ అయితే నేను పిఎన్జీకి ఆల్రెడీ కట్ చేశాను, అయితే ఇస్తాను. ఆల్రెడీ ఎడిట్ చేసి యాడ్ చేసేసాను, మీకు కొంచెం సింపుల్గా ఉంటుందని. అండ్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక లైట్ పిఎన్జీ అయితే ఇస్తాను. ఆ లైట్ పిఎన్జీని ఇలా జూమ్ చేసి ఇక్కడ మిడిల్ ఫోటోలో ఇలా పెట్టేసి ఇక్కడ ప్లైనర్ లేయర్ ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి మూడోని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇలా అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోటో అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మీకు అయితే మంచి పిఎన్జీ అనేది ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. దాన్ని అయితే మీరైతే ఒకసారి చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎన్జీ ఇలా అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేమ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసి ఇలా అయితే క్యాన్సిల్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తుంది, ఆ లేయర్స్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అయితే టైప్ చేయండి. టైప్ చేసి దీన్ని అయితే కొంచెం ఇలా అయితే మిడిల్లో పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసిన తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేసి మై ఫాంట్లో నేనైతే ఒక 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. వాటిని అయితే సెలెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా యానిమీ అని, దాని మీద అయితే అదైతే సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. ఇదైతే కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించండి. ఇది ఒక 75 అలా పెట్టుకోండి. 75 అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ ఉంచండి. కలర్ వచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసినాక ఇక్కడ ఇక్కడ షాడో ఉంది కదా, షాడో క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి బ్లాక్ పెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ షాడో పక్కనే ఉంది కదా స్టిక్కర్ అనేది, దాన్ని కూడా ఎనేబుల్ చేసేసి ఇది వచ్చేసి 4 ఉంటుంది అంతే ఉంచేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్కన ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరైతే నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నేనైతే సూర్య అని అయితే టైప్ చేస్తున్నాను. దాన్ని ఇక్కడ వచ్చేసి స్టైల్లోకి వెళ్ళేసి బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి సైజ్ అయితే కొంచెం పెంచుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్లోకి వెళ్ళేసి నేనైతే ఒక ఫాంట్ ఇస్తాను చెప్పా కదా, ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మీరైతే కొంచెం ఇలా సైడ్కి వచ్చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చింది. చూసారు కదా నేమ్ అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇలా అయితే ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే మిడిల్లో పెట్టేసి సైజ్ చూసుకోండి ఒకసారి 230 లాగా అయితే నేను పెట్టాను. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని వచ్చేసి దీన్ని వచ్చేసి కిందికి అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీన్ని వచ్చేసి ఇలా మిడిల్లో ఇలా పెట్టేసుకొని ఓకే ఇలా అయితే పెట్టేసుకొని కావాలంటే కొంచెం మీరైతే సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ వచ్చేసి సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు యాడ్ చూడకపోయినా ఇబ్బంది లేదు, గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంతే కొంచెం లైట్ రూమ్లో కొంచెం ఎడిట్ చేసుకోండి, మీకైతే ఫోటో అనేది అవుట్పుట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.